ఇంత హెవీ ఫుడ్ తింటే వెయిట్ తగ్గుతారా? ఈ విషయం మాత్రం మీరే చెప్పాలి. ఎప్పటి నుంచో డైట్ చేద్దాము, వెయిట్ అయితే తగ్గాలి అనుకుంటున్నా. ఈ మధ్య అయితే నేను రోజు రోజుకి వెయిట్ పెరుగుతూనే ఉన్నా, అస్సలు తగ్గట్లేదు. అందుకే గట్టిగా నిర్ణయం చేసుకున్నా, డైట్ చేసి ఖచ్చితంగా వెయిట్ అయితే తగ్గాలి. మార్నింగ్ అయితే 2 ఇడ్లీస్ విత్ చట్నీ అయితే తిన్నాను, ఇంకా ఏమీ తినలేదు. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఒక చపాతీ తిందాం అనుకుంటున్నా, ఇంకొక చపాతీ మాత్రం రేపు తింటాను. రైస్ ఐటమ్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ తినకపోవడం వల్ల ఏమైనా కొంచెం టైర్డ్నెస్ వస్తుందేమోనని కొద్దిగా భయంతో ఒక కప్ ఆఫ్ రైస్ అయితే తిందాం అనుకున్నా. ఆ దేవుడి దయ వల్ల ఈ వీడియో మాత్రం మా అమ్మ కంట కనపడకూడదు, ఎందుకంటే ఇంకా ఫోన్ చేసి తినాల్సిన దానికన్నా ఇంకెక్కువ తినమని ప్రతిరోజు నన్ను చంపేస్తారు. చాలా మంది చపాతీ కర్ర ఎక్కడ పెడతారు, నేనైతే ఫ్రిడ్జ్ లో దాచుకుంటా. అది ఎందుకో అయితే అస్సలు చెప్పను. నేనైతే గట్టిగా అనేసుకున్నా వెయిట్ తగ్గాలి కానీ హెల్దీగా తగ్గాలి అని. అందుకని ఈ హెల్దీ డైట్ అయితే ఫాలో అయిపోతున్నా. నేను ఈ హెల్దీ డైట్ అనేది ఎలా చేస్తున్నాను అనేది అప్పుడప్పుడు వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ నిజం చెప్పాలంటే నేను రోజు తినే రైస్ ఐటమ్ కన్నా నాకు ఇది ఎక్కువ హెవీగా అనిపించింది. నేను డైట్ చేస్తున్నా అంటే మా వారికి అయితే పూర్తి నమ్మకం, దీన్ని మధ్యలోనే ఆపేస్తానని. కానీ ఈసారి మాత్రం మా వారి నమ్మకాన్ని ఒమ్ము చేసి, ఇలా చేస్తే 1 month లో ఎంత వెయిట్ తగ్గుతాం అనేది గెస్ చేయగలరా?